సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. తుంగభద్రపై మరో 2 బ్యారేజీల నిర్మాణానికి కర్ణాటక సమాయత్తమైంది. ఇప్పటికే భారీ వరద వస్తే తప్ప తుంగభద్ర జలాలు ఏపీకి దక్కడం కష్టంగా ఉన్న సమయంలో బ్రిడ్జి కమ్ బ్యారేజ్ పేరుతో మరో 2 ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది కర్ణాటక. ఏపీని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు కర్ణాటక ఇరిగేషన్ మంత్రి. కర్ణాటక ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందనే నెపంతో 2 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంత నేతలు అధికారులను ఎలాగైనా ఒప్పించి తమ ప్లాన్ అమలు చేసేందుకు వివిధ దశల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోసురాజు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి చర్చించడం కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చిలకలపర్వి, ఏపీలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంబలనూరు గ్రామాల మధ్య మెరుగైన రవాణా కోసం, ఇరు ప్రాంతాలకు తాగునీటి కోసం అంటూ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ప్లాన్ వేసింది కర్ణాటక ప్రభుత్వం. 397 కోట్లతో 0.35 టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉంచే బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది. మరొకటి రాయచూరు జిల్లా చిన్నమంచాల, కర్నూలు జిల్లా మంత్రాలయం మధ్య 350 కోట్లతో 0.35 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. తుంగభద్ర కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో ఏపీ ఆమోదం లేకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణం చేపట్టరాదు. దీంతో తొలి దశలో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇరు రాష్ట్రాలకు రవాణా సౌకర్యం, తాగునీరు, భూగర్భ జలాల పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయని నచ్చజెప్పే ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక సీఎం స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణం ముసుగులో ప్రాజెక్టులు పూర్తయ్యాక వెనుక వైపు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం, జలచౌర్యం చేసే ప్రమాదం ఉందన్న భయం కర్నూలు జిల్లా రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే తుంగభద్ర ఎల్ఎల్సీ ఆయకట్టుకు ఎగువన కర్ణాటకలో చౌర్యం కారణంగా సరిగా నీరందడం లేదని, జలచౌర్యం అరికట్టలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు. తుంగభద్ర నదిపైన కొత్తగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మిస్తే కేసీ కెనాల్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రతిపాదనలపై కర్నూలు జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రతిపాదనకు తలొగ్గవద్దని అధికార పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు.